దాంట్లో ఏం లేదు. ఇప్పుడు నీవు రైటా నేను రైటా అంటే ఒకసారి నువ్వు రైట్ ఉండొచ్చు, ఒకసారి నేను రైట్ ఉండొచ్చు, దాంట్లో ఏం బాధ లేదు. ఐఎమ్ ఆన్సరింగ్ ఆన్ బిహాఫ్ బీఆర్ఎస్ పార్టీ. వీఆర్ నాట్ వరీడ్, నెంబర్ 1. నెంబర్ 2, we will face the situation, come what may. Number 3, we stand strong for the people of Telangana state. Number 4, ఈ ఎవరైతే వెళ్తారో వాళ్ళ యొక్క స్థానాలు భర్తీ చేయడానికి, ప్రజల వైపు ప్రజల పక్షాన పోరాడడానికి చాలామంది కేసీఆర్ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. ఒకటి, ఎవరైతే ఆస్తులు కాపాడుకోవడానికో ఆస్తులు సంపాదించుకోవడానికో పోయి ఉంటే వాళ్ళ భ్రమలుగా మిగిలిపోతాయి. ఆస్తులు మాత్రమే మిగులుతాయో మీరు కూడా మిగులుతారో లేదో అంటే ఆస్తుల యొక్క స్వార్థానికి పోయే వాళ్ళకి మేమేమి ఊరికనే చూస్తూ ఊరుకుంటా ఏమంటారు దాని పేరు వామనగుంటలు ఆడుకుంటా కూర్చోండి. నేనేం అంటలేనన్నా, అంత భయం ఎందుకే? మధ్యలో మాడొద్దు. మీరు ఎమ్మెల్యే, మీరు ఒక విప్పు మధ్యలో మాడితే ఎట్లా? భయపడకు, ఏం కాదు. నేను మాట్లాడి రైట్ గట్ల నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా పార్టీని నేనేమంటే పార్టీలు మారడం, నేను కూడా బీజేపీ నుంచి వచ్చాను ఇక్కడికి. స్వార్థమా లేదా ఇండివిజువల్ కేస్ స్పెసిఫిక్ ఉంటుంది. కానీ కొంతమందికి రాజకీయ జీవితమే లేకుంటే రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడే వచ్చిన అవకాశం తీసుకొని రాజకీయ ప్రభావం పెంచుకొని పోవడానికి స్వార్థం అనొచ్చేమో కొంతమేరకు. ఏం మీకు అదే ఉందా లేదా అనేది పబ్లిక్ డిసైడ్ చేయనియండి. కానీ అటువంటి కేసెస్ పాయింట్ కాపాడుకోవడానికి మాత్రమే పోతున్నాం వ్యక్తులు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళందరూ రేపు పొద్దున్న దోషులుగా కరెక్ట్. అదే పాయింట్ స్వార్థాలు చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది. అదే పాయింట్ దగ్గర నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వ్యాపారాలు ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళేవాళ్ళు భ్రమలుగానే ఉంటాయని ప్రజా కోర్టులో సమాధానం అన్నారు కదా. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళలో సగం మంది కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి మీరు తీసుకున్న వాళ్ళలో సగం మంది కానీ అందరూ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళే. నేను ఇందాక మనం బ్రేక్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మహానాడులో మధ్యాహ్నం 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్న మాధవరావు కృష్ణారావు గారు 5 గంటలకు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇట్లాంటి చాలా జరిగాయి. వీళ్ళందరూ ఒక్క నిమిషం సార్, వీళ్ళందరూ ఆస్తులు వ్యాపారాలు లేకపోతే వీటి కోసం పోయిన వాళ్ళే తప్ప ఏదో ప్రజలు అంతా అనడానికి లేదు. పాయింట్ ఏంటంటే, ఒకసారి నువ్వు అందుకే అన్నా అది నేనేమన్నా అంటే అందుకే మీకు నైతికత లేదు అని, మీకు లేదు వాళ్ళకి లేదు. కానీ ప్రస్తుతానికి నైతికత ఉందా లేదా చర్చ కాదు కదా ఇప్పుడు మీరు పెట్టింది. నేనేమంటున్నా అంటే, ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్, ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదు. కానీ మేము రాజకీయ పార్టీగా ఉత్తగానే ఊరుకోమంటున్నాను. డెఫినెట్గా వాట్ ఎవర్ ఆప్షన్స్ బిఫోర్ అస్, మీరు కూడా నేను అనేది మా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం. సర్వైవల్ అనే క్వశ్చన్ లేదండి. సర్వైవల్ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి సర్వైవల్ ఏందో కూడా పోతే అది కాదు ముచ్చట. ఇప్పుడు ఖైరతాబాద్లో దానం నాగేంద్ర గారు పోయారని చెప్తున్నారు. నేనేమంటున్నా ఒక మాట ఒక్కటి పోతే అన్న నేనేమంటాను అగౌరవంగా మాట తెలుసుకోలేదు. మీరు అగౌరవం అనేది కాదు నా ఉద్దేశం. వెళ్ళిపోయే వాళ్ళని పోతే మరి ఏం చేస్తాము ఒక మాట నేనేమంటున్నా. నేను అందుకే చెప్పాను. ఇప్పుడు నేను విత్ ఫుల్ కన్సైన్స్ మాట్లాడుతున్నా, ఏదో అబద్ధతాభావంతో ఆత్మీయతతో మాట్లాడలే. ఐఎమ్ కాన్ఫిడెంట్ టు టెల్ యూ దిస్. ఇవాళ ఖైరతాబాద్ శాసనసభ్యుడు గారు పోతారనుకున్నానండి. డూ యూ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎ రీప్లేస్మెంట్? పాయింట్ ఆఫ్ వ్యూ నా ఆర్గ్యుమెంట్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీని 0 నుంచి బిల్డ్ చేసి కొన్ని వందల మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు నిర్మించినటువంటి కేసీఆర్ గారికి కొంతమంది పోతే ఏదో కలవరపడిపోయి బాధపడిపోయి ఏదో బ్రహ్మాండం బద్దలైందన్నట్టు ఫీలింగ్ కొంత బాధ ఉంటుండొచ్చు. కాక అరే మనం నిర్మించినటువంటి ఒక నాయకుడు పోయినాడే, లేదా రాజకీయ జీవితం ప్రసాదించిన వాడు కూడా పోయినాడు అనుకుంటుండొచ్చు. అది మానవులం కదా, అనుకుంటాం ఖచ్చితంగా. బట్ పాలిటిక్స్ ఆర్ లైక్ దట్. వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్, రాదర్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్. ఎక్కడ ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు చూస్తుంటారు కదా ఏబిఎన్ రాష్ట్రం మొత్తం కూడా, there is nothing to worry. We are here to fight it out. ఇప్పుడు ఎంతమంది ఉన్నామనేది కాదు కదా, ప్రజల వైపు నుంచి ఏ భావాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాము, వాళ్ళ కోసం ఏ అంశాల గురించి పోరాడుతాము. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఉన్నాయి, సార్ ఒక్క నిమిషం చేయండి, గ్యారంటీలు ఉన్నాయి, హామీలు ఉన్నాయి. దేని మీద కొట్లాడుతాను? రేపు పొద్దున రైతు బంధు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతాం, 500 రూపాయల బోనస్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు అడుగుతాం.